మీకు నాకన్నా గోపికలంటేనే బాగా ఇష్టం అనేది అలిగి కూర్చుంది రుక్మిణీదేవి. అలిగి కూర్చున్న రుక్మిణీదేవిని బ్రతిమాలుతున్నాడు శ్రీకృష్ణుడు. అలా బ్రతిమలాడి కృష్ణుడికి తలనొప్పి వచ్చింది. రుక్మిణీదేవి అలకను పక్కన పెట్టి సేవలు చేయడం మొదలుపెట్టింది. ఎంతో మంది డాక్టర్స్ని పిలిచింది, ఆయుర్వేదాలు వాడింది, కానీ లాభం లేకుండా పోయింది. కృష్ణుడి తలనొప్పి పెరుగుతూనే ఉంది. అయితే అప్పుడు శ్రీకృష్ణుడు రుక్మిణీదేవితో, నన్ను బాగా ప్రేమించే వాళ్ళ కాలి ధూళిని తీసుకొచ్చి నాకు ఇస్తే అది నేను తలపై రాసుకుంటాను, అప్పుడు నాకు తలనొప్పి తగ్గుతుంది అని అడిగాడు. అప్పుడు రుక్మిణీదేవి, అమ్మో ఆ పాపం నేను చెయ్యను, నేను ఆ పాపం చేస్తే నరకానికి వెళ్తాను, కనుక అటువంటి పని నన్ను చెయ్యొద్దు అని అడిగింది. అప్పుడు శ్రీకృష్ణుడు ఒకసారి బయటికి వెళ్ళి గోపికల్ని అడగమని చెప్పాడు. రుక్మిణీదేవి బయటికి వెళ్ళి గోపికల్ని అడిగగానే గోపికలు వాళ్ళ కాలి ధూళిని తీసుకొని వచ్చారు. శ్రీకృష్ణుడు ఆ ధూళిని నుదుటిపై రాసుకుంటూ రుక్మిణితో అన్నాడు, బయట ఉన్న గోపికలు నరకానికి వెళ్తారేమో అని భయపడలేదు. ఒకవేళ నా తలనొప్పిని తగ్గించడం కోసం వాళ్ళు నరకానికి వెళ్ళడమైనా వెళ్తారు, సిద్ధమే. వాళ్ళు అసలు దాని గురించి ఆలోచించనే లేదు. అందుకే వాళ్ళంటే నాకు చాలా ఇష్టం అని అన్నాడు. ప్రేమ అంటే తాను బాగున్నప్పుడు కాదు, తనకి చెడు జరుగుతుంది అని తెలిసి కూడా ప్రేమించడమే నిజమైన ప్రేమ అన్నాడు. నచ్చిందా కదా? నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.